ఇక ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, జర్నలిస్ట్ కాదు, రావణ్ ప్రశ్న ఛానల్ సంబంధించినటువంటి రావణ్ ఎవరైతే ఉన్నారో, సేమ్ కేవీఆర్ అరెస్ట్ అయిన సమయంలోనే హైదరాబాద్లోనే రావణ్ను అరెస్ట్ చేసి పిఠాపురంకు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ క్రమంలో రావణ్ పిఠాపురం పిఎస్ నుంచి ఆయనను కోర్టులో హాజరుపరిస్తే అక్కడ బెయిల్ రిజెక్ట్ కావడం జరిగింది. ఆ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఆయన పైన ఇంకో కేసు పెట్టి, ఎట్లా బెయిల్ వస్తుందని తెలిసే వీళ్ళు మళ్ళీ ఇంకో కేసు పెట్టి ఇంకో కేసులో అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి ఈరోజు మళ్ళీ కొంతసేపు విచారణ చేసినట్టు చేసి ఆయన మళ్ళీ ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అభ్యంతరకరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగేదే అసభ్యకరమైనటువంటి పరిస్థితి. ప్రశ్న రావణ్ దేని గురించి మాట్లాడతాడు? ప్రశ్న రావణ్ ఒక ఫెమినిజం గురించి మాట్లాడతారు, అమ్మాయిలకు సంబంధించినటువంటి రక్షణ గురించి మాట్లాడతారు. సో అమ్మాయిలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏపీ రాజకీయాలను మొత్తానికి కంప్లీట్గా రాజకీయాలు ఏ విధంగా పాడు చేస్తున్నాడో వాటి గురించి గొంతెత్తి మాట్లాడతాడు. సరే, వేరే అంశాలు వైసీపీ గురించి టీడీపీ గురించి మాట్లాడతారా లేదా పక్కన పెడదాం, కానీ ఈ రాజకీయాలలో ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మొన్న పృథ్వీరాజ్ అన్న చెప్పిండు క్లియర్గా, అమెజాన్ అడవుల్లో ఉండేటువంటి విషపూరితమైనటువంటి పాముల కన్నా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పిల్ల బచ్చాలందరూ కూడా డేంజర్, అంత విషంతో కూడుకున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పిండు. సో ఆ కోణంలోనే ప్రశ్న రావణ్ మాట్లాడిండు. ప్రశ్న రావణ్ ఏమని మాట్లాడిండు? ఆయన మాటలు అభ్యంతరకరం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ ఉపయోగించినటువంటి భాషనే కదా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పింది, దానిలో తప్పేమున్నది? మీరు అసలు మీ రాజకీయాలు ఒకసారి చూసుకున్నారా క్లియర్గా? ఏం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో? అమ్మలక్కలు తిట్టుకునేటువంటి రాజకీయాలు, స్త్రీలను అగౌరవపరిచే రాజకీయాలు, భోగం మేళాల పేరిట, రికార్డింగ్ డ్యాన్స్ల పేరిట స్త్రీలను ఆట వస్తువుగా, ఒక శృంగార వస్తువుగా చూసేటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్త్రీల విషయంలో, వాళ్ళ ప్రాణాల విషయంలో మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ప్రశ్న రావణ్ ఉన్నాడో, ఈరోజు ఆయనను ఎట్లా మాట్లాడతాడు? అమ్మాయిల గురించి, అమ్మాయిల ప్రాణాలు రక్షించే విధంగా మాట్లాడతాడా? దళితుల గురించి మాట్లాడతాడా? దళిత క్రైస్తవుల గురించి, హక్కుల గురించి మాట్లాడతాడా అని చెప్పేసి ఈరోజు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో బూతు పురాణం అనేది కామన్ అయిపోయింది. ఈరోజు ప్రశ్న రావణ్ మాట్లాడిందే తప్పు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంది? చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఏంది? లోకేష్ మాట్లాడింది ఏంది? వీళ్ళు మాట్లాడలేదా? వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడలేదా? మేము చూపియాలా? బరాబర్ వి స్టాండ్ విత్ ప్రశ్న రావణ్, వి సపోర్ట్ ప్రశ్న రావణ్, నో డౌట్. ఎందుకంటే ప్రశ్న రావణ్ మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా, ఆయన దొంగ మాటలు మాట్లాడుతాడు. హిందుత్వ పేరు చెప్పి దందాలు చేసే కొంతమంది నాయకులు ఉన్నారు. సనాతన ధర్మం పేరు చెప్పి కొంతమంది దందాలు చేసేటువంటి నాయకులు ఉన్నారు. కానీ ప్రశ్న రావణ్ చాలా స్పష్టంగా తాను నాస్తికవాదిని, కమ్యూనిస్ట్ అని చెప్పుకొని అదే వాదం మీద మాట్లాడుతున్నాడు. తను ఫెమినిస్ట్ అని చెప్పేసి అదే వాదం మీద మాట్లాడుతుంది తప్ప తను ఎక్కడ కూడా ఫెమినిజం అని చెప్పేసి ఇంకో రకంగా బిహేవ్ చేయడం, లేకపోతే కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఇంకో రకంగా బిహేవ్ చేయడము, అదేవిధంగా తను నాస్తికుడు అని చెప్పేసి ఇంకొక రకంగా బిహేవ్ చేయడం చేయలేదని ఆయన చాలా స్పష్టంగా ఒకటే లైన్లో ఉన్నాడు, ఒకటే భావజాలంతో ఉన్నాడు. అదే భావజాలం ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారమే మాట్లాడుతున్నాడు, కనబడుతున్నాడు. ఈరోజు అది నచ్చట్లేదు వీళ్ళకి, ఈ కూటమి ప్రభుత్వానికి నచ్చట్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక అమెజాన్లో ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి విషనాగు కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈరోజు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం, అదేవిధంగా ఇంకొక జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ 100% ఇక్కడ ఏమంటున్నాడు, ఒకసారి ఒక వ్యక్తి గురించి మనం జర్నలిస్ట్, తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టే ప్రశ్న రావణ్ గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన గురించి గతంలో కూడా నేను ఒక స్టోరీ చేసిన, మళ్ళొక్కసారి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా తెలవాలి వీళ్ళ బండారం ఏంది, వీళ్ళ యొక్క కథ ఏంది, కార్ఖాన ఏంది తెలవాలి. సో ఇది ఛానల్, ఇక్కడ వీడియోలో చూద్దాం ఒకసారి, నిన్న డిబేట్లో చూద్దాం ఒకసారి క్లియర్గా.
యా ఇక్కడ చూడండి, ఇదా వాక్ స్వాతంత్రం అని చెప్పేసి కేవీఆర్ ఫోటో పెట్టిండు, ప్రశ్న ఫోటో పెట్టిండు. అదేవిధంగా ఇంకేమంటుండు, యా ఇది వాక్ స్వాతంత్రమా, రావణ్ నువ్వు జైల్లోనే ఉండాలి, కట్టలు తెంచుకున్నటువంటి భరత్ ఆవేశమట. ఈ యొక్క మనువాది, బ్రాహ్మణ మనువాది గతంలో కూడా నేను చెప్పిన చాలా క్లియర్గా, దళితులపైన ముఖ్యంగా మొన్న చూసినాం మందకృష్ణ మాదిగా ఏదైతే దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడితే డిబేట్లలో మందకృష్ణ మాదిగను తిట్టించేటువంటి ప్రయత్నం కంటిన్యూగా సిరీస్ ఆఫ్ డిబేట్లు చేసిండు. అక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు ఉండరు, అక్కడ మాదిగ సమాజకు సంబంధించిన నాయకులు ఉండరు, ఎవరు మందకృష్ణ మాదిగను ఎవరు తిరుగుతారో వాళ్ళను పెట్టి వాళ్ళతోటి తిట్టించేటువంటి కార్యక్రమం చేసిండు. అప్పుడు కూడా నేను మాట్లాడినా, ఇగో దళిత సమాజం పైన ఈ బ్రాహ్మణ మీడియా ఏ విధంగా అరాచకం చేస్తుందో చూడని చెప్పిన. ఈరోజు అది ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రశ్న రావణ్ మాట్లాడింది ఎక్కడ, దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక సభలో మాట్లాడిండు. సభలో ఆయన ఏం మాట్లాడిండు అదే ఒక వీడియో చూపించు, మొత్తం వీడియో చూపించాల్సింది. నువ్వు ఒక 2 సెకండ్ల 5 సెకండ్ల వీడియో చూపించినావు కదా భరత్, నువ్వు మొత్తం వీడియో చూపిస్తే తెలిసేది. పవన్ కళ్యాణ్ ఏదైతే భాష మాట్లాడిండో అదే భాష ప్రశ్న రావణ్ మాట్లాడింది కదా, మరి నీకు ఎందుకు నొప్పి అవుతుంది అని అడుగుతున్నాం. ఎందుకు నొప్పి అవుతుందంటే 100% ప్రశ్న రావణ్ ఎవరి వైపు ఉన్నాడు, తను ఎవరి వైపు ఉన్నాడు, దళిత క్రైస్తవుల హక్కుల కోసం మాట్లాడుతున్నాడు, దళితుల కోసం మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్యాయాల పట్ల మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మాట్లాడుతున్నాడు, అదేవిధంగా మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు మాన ప్రాణాలు రక్షించడానికి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన చాలా క్లియర్గా స్టాండ్లో ఉన్నాడు. నేను నాస్తికుడిని, నేను కమ్యూనిస్ట్ని, నేను ఫెమినిస్ట్ని అని చెప్పి చాలా స్పష్టమైన లైన్లో ఉన్నాడు. కానీ మీరు మీడియా అనేటువంటి ఒక ముసుగులో, ఈ భరత్ అనేటువంటి ఒక మీడియా ముసుగులో మనువాదాన్ని చాలా తెలివిగా చొప్పిస్తున్నాడు. మేము అగ్రకులాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ మనువాదులం, మేము ఇదే విధంగా ఈ సమాజాన్ని మెట్ల వ్యవస్థలాగా ఉంచదలుచుకున్నాము, మేము చెప్పిందే నడవాలి, మేము బ్రాహ్మణ వ్యవస్థ, మేము చెప్పినట్టు ఇక్కడ పాలన నడవాలి, మేము చెప్పినట్టు ఇక్కడ బీసీలు ఉండాలి, మేము చెప్పినట్టు ఇక్కడ శూద్రులు ఉండాలి, మా కాళ్ళ కింద అతిశూద్రులు ఉండాలన్నటువంటి ఒక మనువాద మైండ్ తోటి ఈ భరత్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆయన బిహేవియర్, ఆయన ఛానల్లో ఉన్న వీడియోలు కూడా అవే కనిపిస్తూ ఉంటాయి, ఆయన డిబేట్లలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎవరి వైపు ఉన్నాడు, దళితుల వైపు ఉన్నాడు, దళిత హక్కుల వైపు ఉన్నాడు, దళిత క్రిస్టియన్ల వైపు ఉన్నాడు, దళితులకు సంబంధించినటువంటి అంశాల వైపు ఉన్నాడు, మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్నాడు. మరి చాలా స్పష్టంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలు, ఏవైతే మూఢనమ్మకాల పట్ల చాలా స్పష్టమైనటువంటి లైన్తో మాట్లాడినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ మనువాద వ్యవస్థకు శత్రువు కదా ఎవరు, ప్రశ్న రావణ్. మరి శత్రువు అయినప్పుడు మరి వీళ్ళ టార్గెట్ ఎవరు, ప్రశ్న రావణ్. అందుకే ఇది వాక్ స్వాతంత్రమా, రావణ్ నువ్వు జైల్లోనే ఉండాలి, నీకు దమ్ముంటే భరత్, నీకు దమ్ముంటే ప్రశ్న రావణ్ మాట్లాడిన పూర్తి వీడియో పెట్టు. పవన్ కళ్యాణ్ ఏ భాష అయితే మాట్లాడిండో, నా కొడకల్లారా చెప్పుతో కొడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడింది కదా, ఇదే ఆవేశం, కట్టలు తెంచుకున్న ఆవేశం, భరత్ ఆవేశం ఉన్నావు కదా. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నీ నోరెక్కడ పెట్టుకున్నా అడుగుతున్నాను, నీ నోట్లో ఏం పెట్టుకున్నాను అడుగుతున్నాం, మేము అడుగుతున్నాం. సేమ్ ప్రశ్న రావణ్ మాట్లాడేదే మాట్లాడుతున్నాం. ఏం తప్పవుతుందా, నొప్పి అవుతుందా మీకు? ప్రశ్న రావణ్ మాట్లాడుతుంటే ఆ అణగారిన వర్గాల పక్షాన, ఆ స్త్రీ మహిళల హక్కుల పక్షాన మాట్లాడుతుంటే మీకు నొప్పి అవుతుంది. ఎందుకంటే అరే మనువాదాన్ని బ్రేక్ చేస్తాడా, మనువాద బ్రాహ్మణిజాన్ని బ్రేక్ చేస్తాడా అనేది ఈరోజు వీళ్ళకు ఉన్నటువంటి నొప్పి. అందుకే భరత్ ఈ విధంగా ప్రశ్న రావణ్ణి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తాం వీళ్ళ గురించి? సిగ్గుండాలి కొంచెమైనా భరత్కి, సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకోండి 100% ఇలాంటి ప్రతిఘటనే ఉంటుంది భరత్, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి నీ ఛానల్లో పడేటువంటి ప్రతి దానిలో, నువ్వు డిబేట్లలో మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా ఖచ్చితంగా మేము గమనిస్తున్నాం. నువ్వు చేసేటువంటి నీ బ్రాహ్మణ మనువాదాన్ని నువ్వు బలవంతంగా రుద్దాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో 100% ఖచ్చితంగా నీ బండారాన్ని బయటపెడతాం. ప్రశ్న రావణ్ చాలా స్పష్టంగా ఉన్నాడు, ఒక లైన్తోనే ఉన్నాడు. కానీ నువ్వు ఒక లైన్తో లేవు. నువ్వు చాలా తెలివిగా నీ మనువాద వ్యవస్థను మెల్లమెల్లగా సమాజంలో రుద్దాలనే ఒక ప్రయత్నం చేస్తున్నావు. జీ మీడియా ఎవరిది? బీజేపీది కాదా? జీ మీడియా ఎవరిది?
బీజేపీలో ఉన్నటువంటి బ్రాహ్మణుది కదా, నువ్వెవరు బ్రాహ్మణుడి కాదా? ఇక్కడ బ్రాహ్మణ వ్యవస్థ మీదనే మా పోరాటం, బ్రాహ్మణుల మీద కాదు. కానీ మీరు ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనేటువంటి కోణంలో మనువాద వ్యవస్థను తీసుకొస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్ స్వాతంత్రం భరత్ గురించి ఇక్కడ ఇలా ఈ డిబేట్లు ఏమంటాడు తెలుసు, ఇంకా కేవీఆర్ మాట్లాడింది ఏందో నాకు తెలియదు, నేను తర్వాత స్పందిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంత పెద్ద ఇష్యూ అయితే అంటే ప్రశ్నారావణ్ గురించి మాత్రం పూర్తిగా తెలుసు, కేవీ రెడ్డి గురించి మాత్రం తెలియదు. ఎందుకంటే కేవీ రెడ్డి గురించి ఏం మాట్లాడు, ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ మాట్లాడితే మాలాంటి గొంతులు తిరగబడతాయి కదా, అందుకే మాట్లాడతలేడు. ఇది ఈయన యొక్క నైజం, ఈయన యొక్క మనువాద నైజం గుర్తుపెట్టుకోండి. బరాబర్ మేము ఇట్లే ప్రశ్నిస్తాం. నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా ప్రశ్నరావన్నీ, మరి నిన్ను ఒకరు ప్రశ్నించాలి కదా, తప్పదు కదా. చూడండి, నేను ఏం లేదు వాస్తవాలు చెప్తున్నాను క్లియర్గా. మీ మనువాద బ్రాహ్మణికల్ వ్యవస్థను ఏ విధంగా చొప్పించాలనే దానిలో మాట్లాడుతున్నావు మేము చూసినాం. గతంలో మందకృష్ణ మాదిగ విషయంలో నువ్వు ఏ విధంగా దళితులను కించపరిచినవో, ఒక దళిత జాతి బిడ్డ తరతరాలుగా వాళ్ళు ఈ సమాజంలో అణగారి వర్గాలుగా ఈరోజు అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు హక్కుల కోసం పోరాడి సాధించినట్టు గొప్ప యోధుడు మందకృష్ణ మాదిగ. ఆయన పైన అవాకులు చివాకులు తిట్టించే కార్యక్రమం పెట్టుకున్నాడు. మళ్ళా చాలా తెలివిగా వైసీపీ వాళ్ళ పైన, ఆ శ్యామల పైన, ఆ రోజా పైన కూడా విమర్శలు చేశాడు. అది కూడా తప్పు. వాటినేమో సున్నితంగా చెప్తాడు. ఈ ప్రశ్నారావణ విషయంలో మాత్రం గట్టిగా చెప్తాడు, జైల్లోనే ఉండాలి, కట్టలు తెచ్చుకున్న భరత్ ఆవేశమట. మరి మాకు కట్టలు తెచ్చుకున్న భరత, మాకు కట్టలు తెచ్చుకున్నాం అనుకోండి ఎట్లుంటుంది పరిస్థితి గుర్తుపెట్టుకో భరత్. ఇంకొకసారి అంటే అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం. మేము మాట్లాడుతున్నామంటే 100% నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు గుర్తుపెట్టుకో. తప్పుడు కథనాలు చేసి తప్పుడు విషయాల పట్ల ఇంకో రకంగా మాట్లాడి రకరకాల మీ మనువాదాన్ని చొప్పించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నీ యొక్క బండారాన్ని తెలంగాణ సమాజం ముందు ఖచ్చితంగా పెడతామనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పరిస్థితి మిత్రులారా. ఇక ఒకసారి కాలేజ్ టీవీ మాన్యూస్కి వెళ్ళిపోదాం. దానిలో ఇంకా చాలా విషయాలు కూడా మనం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాల పట్ల కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. దాని గురించి కూడా చాలా క్లియర్గా చెప్తా. పవన్ కళ్యాణ్ నిన్న వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడుతున్నాడు, దూషణల గురించి మాట్లాడుతున్నాడు, విమర్శల గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడదాం లోతుల్లోకి వెళ్ళి. చాలా ఉన్నాయి, చాలా మాట్లాడేట్టున్నాయి.